హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ప్రస్తుతం ప్రియదర్శి వరుసగా సక్సెస్లు కొడుతున్నాడు. బలగం, 35, కోర్టు అంటూ హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. ఇక ఇప్పుడు సారంగపాణి జాతకం అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ప్రియదర్శి, రూపా కొడవయూర్, వికే నరేష్, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, వైవా హర్ష తదితరులు ఈ మూవీలో నటించారు. ఈరోజు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ ఆద్యంతం అందరిని నవ్వించాయి. ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సారంగపాణి జాతకంతో అటు ప్రియదర్శి, ఇటు దర్శకుడు ఇంద్రకంటి మోహన్ కృష్ణ ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అసలు ఈ మూవీ ఎలా ఉందో, కథ ఏంటో, ప్రేక్షకుల్ని ఎలా మెప్పించిందో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ మూవీ కథ విషయానికి వస్తే, కార్ల షోరూంలో సేల్స్మెన్స్గా పనిచేసిన సారంగపాణికి జాతకాల పిచ్చి. ఉదయం లేచి జాతకాలు చూసుకుందే ఏ పని చేయని వ్యక్తి. తన కంపెనీలో పనిచేసే మైథిలిని అమితంగా ప్రేమిస్తాడు. అయితే ఇద్దరు తమ ప్రేమను పెద్దలకు చెప్పి ఒప్పించడమే కాకుండా పెళ్లికి సిద్ధపడతారు. అయితే ఆస్ట్రాలజర్ జిగ్నేశ్వర్ జాతకం చూసి నీ జీవితంలో నరహత్య చేస్తావని జ్యోతిష్యం చెబుతాడు. దాంతో పెళ్లికి ముందే నరహత్య చేయాలని సారంగపాణి తన స్నేహితుడు చందును కలిసి ప్లాన్ చేస్తాడు. ఎవరో ఒకరిని హత్య చేయడానికి సారంగపాణి, చందు వేట ఎలా సాగింది, పెళ్లిని వాయిదా వేసుకుంటారని చెబితే మైథిలి తల్లిదండ్రులు, సారంగపాణి తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అయ్యారు, నరహత్య చేయడానికి సారంగపాణికి ఎలాంటి అవరోధాలు ఏర్పడ్డాయి, చివరకు హత్యాయత్నం ఎలా ముగిసింది, మైథిలిని పెళ్లి చేసుకున్నాడా, అనేక అనుభవాలు, కష్టాల మధ్య సారంగపాణి తన జాతకాల పిచ్చి తగ్గించుకున్నాడా అనే ప్రశ్నలకు హాస్య రూపంలో అందించిన సమాధానమే సారంగపాణి జాతకం సినిమా కథ. ఈ చిత్రంలో ఎవరెలా చేశారు? ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ప్రియదర్శి మంచి పర్ఫార్మర్ అనే విషయాన్ని కొత్తగా చర్చించాల్సిన అవసరం లేదు. కానీ ఈ సినిమాలో చందు క్యారెక్టర్లో వెన్నెల కిషోర్ చేసిన పర్ఫార్మెన్స్ బాగుంది. సారంగపాణిగా ప్రియదర్శి నటన స్థాయి మరో లెవెల్లో ఉందని చెప్పాలి. ఇక ఫస్ట్ హాఫ్లో ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కడుపుబ్బా నవ్వించడమే కాకుండా హెల్దీ కామెడీని పండించారు. ఇక సెకండ్ హాఫ్లో ఈ ఇద్దరికి తోడుగా వైవా హర్ష ఎంట్రీ ఇచ్చి కామెడీ ట్రాక్ను మరో మెట్టుకెక్కించాడు. ఇక వికే నరేష్, శ్రీనివాస్ వడ్లమాని తమకు వెసులుబాటు దక్కినప్పుడల్లా తమ జోరును ప్రదర్శించారు. మైథిలిగా రూప మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. తన పాత్రకు తగినట్టుగా ఎమోషన్స్, యాటిట్యూడ్ను చక్కగా చూపించారు. సిగ్మా ఉమెన్గా యాంకర్ హర్షిని కొంత ఫన్ రుచి చూపించారు. ఇంకా ఈ సినిమాలో నటించిన తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్తో పాటు ప్రతి ఒక్కరూ గుర్తుండిపోయేలా నటించారు. ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే, డైరెక్టర్గానే కాకుండా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ విషయంలో ఇంద్రకంటి ప్రతిభ మొదటి వరుసలో నిలుస్తుంది. ఒక అచ్చ తెలుగు సినిమాగా మలిచిన విధానం, సినిమాపై ఆయనకు ఉన్న డెడికేషన్ కనిపిస్తుంది. ఇక పీజీ వింద సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సన్నివేశాన్ని కంటెంట్ పరంగా చాలా రిచ్గా ఉందనేలా తీశారు. ఇక వెన్నెల కిషోర్, వైవా హర్ష మూమెంట్స్ను ఇంకాస్త చూపించి ఉంటే ఇంకా బెటర్ ఫన్ క్రియేట్ అయి ఉండేదనిపిస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఇలాంటి నాన్ స్టాప్ ఫన్ ఉన్న కంటెంట్లో యాక్షన్ ఎపిసోడ్ను డిజైన్ చేయడం కష్టమైన పని. కానీ ఈ సినిమాలో ఫైట్స్ కూడా కథలో భాగంగా మారడం మరో బ్యూటీ. ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ హై రేంజ్లో ఉన్నాయి. శ్రీదేవి మూవీస్ బ్యానర్ అనుసరించే ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా నిర్మాత శివలంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను లావిష్గా రూపొందించారు. ఇక చివరిగా ఈ మూవీ గురించి చెప్పాలంటే, సారంగపాణి జాతకం ఇంటిల్లపాది చక్కగా కలిసి చేసే విందు భోజనం లాంటిది. ప్రతి సన్నివేశాన్ని పెదవిపై చిరునవ్వు చిందించే స్థాయి నుంచి పగలబడి నవ్వుకునేలాగా ఇంద్రకంటి అందించారు. ఈ సినిమాను థియేటర్లో చూడండి. ఈ వారం చూడాలనుకున్న సినిమాల లిస్టులో సారంగపాణి జాతకం మూవీని పెట్టుకోండి. చాలా రోజుల తర్వాత జంధ్యాల, ఈవీవి మార్క్ సినిమాను చూసిన అనుభూతి తప్పకుండా మీకు కలుగుతుంది. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.